బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ సూర్యకుమారి మృతిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె చనిపోవడానికి ముందు విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన కారణంగా దర్యాప్తు అంతా అతని చుట్టే తిరుగుతోంది. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతికి గల కారణాలు అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య, హత్య అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఇక సూర్యకుమారి మృతి కేసులో తాజాగా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఈ దృశ్యాలను హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ఈ వీడియోలో ఆమె విద్యాసాగర్ ఇంట్లోకి వెళ్లి మళ్లీ వెనక్కొచ్చిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఇంట్లోకి ఎలా వెళ్ళింది, ఎప్పుడు తిరిగి బయటకు వచ్చింది, ఆమెతో ఎవరైనా ఉన్నారా వంటి అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ సంపాదించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది హత్య లేక ఆత్మహత్య తేల్చే వరకు వెనక్కి తగ్గమని అంటున్నారు బెజవాడ పోలీసులు. ఆమె మృతికి విద్యాసాగర్కు సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా రిపోర్టర్ మధు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, లేటెస్ట్గా హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు ఏమైనా కీలక సమాచారం అందిందా? అసలు సూర్యకుమారి విషయంలో ఏం జరుగుతోంది, హత్య ఆత్మహత్య అనేటువంటి విషయం పరిశోధనలో భాగంగా ఎంతవరకు వచ్చారు పోలీసులు? రమణ, విజయవాడలో సంచలనం సృష్టించిన ఆత్మహత్య పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు బాబీని పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జైల్లో బాబీ ఉన్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి గత నెల 31 అర్ధరాత్రి 1:30 నుంచి దాదాపు 2:30 గంటల ప్రాంతం వరకు కూడా బాబీ ఇంట్లోనే సూర్యకుమారి ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. బాబీ ఇంటికి వచ్చేటప్పుడు విజువల్స్, తిరిగి బాధగా తను వెళ్ళిపోతున్న విజువల్స్ మనం దృశ్యాలు అనేది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక రకంగా తనను పెళ్లి చేసుకోవాలి, 7 ఏళ్ల పాటు బాబీతో పరిచయం ఉంది కాబట్టి తనను పెళ్లి చేసుకోవాలని బాబీ కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో అక్కడ పెద్ద గొడవ అయి ఉండొచ్చు. ఆ గొడవ ద్వారా మనస్తాపానికి గురైన సూర్యకుమారి వెళ్తూ రైల్వేస్ కాలువలో దూకినట్లుగా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించి కోర్టుకు కూడా ఈ సీసీటీవీ దృశ్యాలన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించడం, అదేవిధంగా మోసం చేయటం, ఈ 2 కోణాల్లో కూడా పోలీసులు 2 సెక్షన్ల కింద పెట్టారు. 306, సెక్షన్ 420, 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తన మానసిక పరిస్థితి ఆ రోజు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత, వీళ్ళ కుటుంబ సభ్యులతో గొడవ జరిగిన తర్వాత ఇక బతకడం వృధా అని భావించిన సూర్యకుమారి రైల్వేస్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దాదాపు 4 రోజుల తర్వాత 5వ రోజు సాయంత్రానికి నిడమానూరు వద్ద ముళ్లపొదల్లో ఇరుక్కున్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కనుక్కున్నారు. ప్రధానంగా మొదటి నుంచి సూర్యకుమారి తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తా ఉన్నారు. బాబీ మా అమ్మాయిని మాయ చేశాడు, ఆ తర్వాత మోసం చేశాడు, అతని మాయలో చిక్కుకుంది, అతని మాటల వల్ల, అతని చేతల వల్లే తను చనిపోయిందని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సీసీటీవీ దృశ్యాలు అనేది ఈ కేసులో చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. వీటి ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తా ఉన్నారు. ఓకే మధు, ప్రస్తుతానికి బాబీ పోలీసుల విచారణలో ఏమైనా కీలక సమాచారం ఇస్తున్నాడా? వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తుకి, విచారణకి సహకరిస్తున్నాడా? ప్రస్తుతం తను జైల్లో ఉన్నారు. ఎందుకంటే మొన్న సాయంత్రం ఎప్పుడైతే సూర్యకుమారి డెడ్ బాడీ కనిపించిన వెంటనే బాబీని రెండోసారి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. మొదటిసారి తీసుకెళ్లి 3 రోజుల విచారణలో అతను ఏమీ చెప్పకపోవడంతో తను మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే, తర్వాత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదని ఒకే సమాధానం పోలీసులు విచారణలో చెప్పాడు. దాంతో అతని నుంచి మరింత సమాచారం రాబట్టలేమని భావించిన పోలీసులు బాబీని వదిలిపెట్టిన తర్వాత రోజే సూర్యకుమారి డెడ్ బాడీ దొరకడంతో మళ్ళీ ఈ కేసులో విచారణ కోసం బాబీని తీసుకొచ్చి శనివారం రోజు విచారణ జరిపిన తర్వాత నిన్న ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కోర్టుకు హాజరుపరచడం, కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ప్రస్తుతం బాబీ అయితే సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న క్రమంలో ఇతను సూర్యకుమారి ఇతని ఇంటికే వెళ్ళింది కాబట్టి ఆ గంటన్నర సేపు అక్కడ ఉంది. ఆ గంటన్నర సేపు జరిగిన పరిణామాలే కేసుకి కీలకం కాబట్టి దానికి సంబంధించిన
సీసీటీవీ దృశ్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం మనం అవే చూస్తా ఉన్నాం. రమణ. ఓకే, ప్రెసెంట్ మనం సంపాదించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులకు ఏమైనా సమాచారం అందే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తే కనుక పోలీసులకి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆధారం అని చెప్పేసి ఏమైనా చెప్పగలుగుతున్నారా? చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దృశ్యాల ఆధారంగానే తను ఎన్ని గంటలకు వచ్చింది, ఎట్లా వెళ్ళింది, బైక్ మీద వచ్చింది, బైక్ మీద వెళ్ళింది అంటున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు తన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆ తర్వాత తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు కూడా తను వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఇక బతకడం వేస్తున్న వృధా అన్న కోణంలోనే తను వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఎంతవరకు కన్విన్స్ చేసినా తను కన్విన్స్ కాలేదు. అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తనని తిట్టుండొచ్చు. దీంతో ఒక రకమైన నిరుత్సాహం దాంతోనే తను వెళ్తున్నట్టుగా మనకి ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా వెళ్ళిన తర్వాత బైక్ ని తీసుకుని వెళ్ళి రైవర్స్ కాలువ ఒడ్డున పెట్టడం, తర్వాత రైవర్స్ కాలువలో దూకినట్టుగా భావిస్తున్నారు. దీని అంతటికి కారణం బాబీయే కాబట్టి ఆ బాబీ మీద పోలీసులు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం జైల్లో తను ఉన్నప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించే పనిలో పోలీసులు ఉన్నారు. రమణ. ఓకే, అంటే పోలీసులు అనుమానిస్తున్నటువంటి విషయాలు ఏమైనా నిజమయ్యే ఛాన్స్ కనిపిస్తోందంటారా? వీళ్ళు అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే కనుక అర్థమవుతోంది, బయటకు వచ్చి వెంటనే తను లెఫ్ట్కి వెళ్ళడం జరిగింది. మరి అటువైపు వెళ్లే విధానంలో వాళ్ళు చేసేటువంటి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఒక రకంగా తను డాక్టర్ సూర్యకుమారి 55,000 రూపాయల జీతానికి విసన్నపేట దగ్గర ఉన్న విలేజ్ లో పనిచేస్తా ఉంది. డాక్టర్ గా పనిచేస్తుంది. ఉన్నత చదువు చదివిన తను 2 పిల్లలున్న బాబీ వలలో ఎందుకు పడింది? బాబీ జ్యువెలరీ షాప్ కి కొత్తగా ఎందుకు వెళ్తుంది? బాబీ చెప్తున్నది ఏంటంటే 7 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి పరిచయం ఉన్నమాట వాస్తవమే, కేవలం తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్తున్నప్పటికీ పోలీసులు కానీ లేదంటే సూర్యకుమారి తల్లిదండ్రులు కానీ బాబీ మాటలు ఏమాత్రం నమ్మటం లేదు. ఎందుకంటే 7 ఏళ్ల పరిచయంలో కేవలం ఇటువైపు నుంచే నేను పెళ్లి చేసుకుంటానని సూర్యకుమార్ ఎందుకు చెప్తుంది? తనని ఆ దిశగా మాయమాటలు చెప్పాడు, మోసం చేశాడని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం తను అదృశ్యమైన ముందు రోజు అర్ధరాత్రి జరిగిన పరిణామాలపైనే ఈ కేసులో చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పోలీసులు దాని మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగానే అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. ముమ్మాటికి ఇందులో బాబీ తనను కాదనటం, తనను వదిలించుకోవాలని చూడటంతోనే మనస్తాపానికి గురి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏవైతే సెక్షన్ల కింద నమోదు చేస్తారో దాంట్లో కూడా చాలా క్లియర్ గా ఆమెను మోసం చేశాడు, అదేవిధంగా ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఈ కేసే కనుక దీంట్లో ఈ ఆధారాలను కనుక పోలీసులు నిరూపించగలిగితే దాదాపు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష బాబీకి కూడా పడే అవకాశం ఉంది. రమణ. ఓకే, అంటే ఇటు సూర్యకుమారి పేరెంట్స్ కానీ, అటు బాబీ భార్య కానీ, అలాగే బాబీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎటువంటి వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు? ఒక రకంగా సూర్యకుమారి పేరెంట్స్ తన అదృష్టమైన తర్వాత రోజు నుంచి ఒకటే ఆరోపణ చేస్తా ఉన్నారు. కేసులో ఇంకెవరికి పరిచయం లేదు, తను ఇంకెక్కడికి వెళ్ళదు, బాబీకి తెలిసే ఉంటుంది తన ఆచూకీ అనేది, బాబీయే దాచిపెట్టాడని చెప్పి వారు ఆరోపించారు. అదేవిధంగా కొంతకాలంగా బాబీనే పెళ్లి చేసుకుంటానని చెప్తోంది. కాబట్టి బాబీ 2 పిల్లలు ఉన్న బాబీని పెళ్ళై 2 పిల్లలు ఉన్న బాబీని చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మేము సంబంధాలు చూస్తా ఉన్నాం. సంబంధాలు చూస్తున్న క్రమంలోనే ఇలా జరగడం అనేది తమకు ఆవేదన కలిగించిందన్నారు. ఏదో ఒక రకంగా తను క్షేమంగా తిరిగి వస్తే చాలని చెప్పి వాళ్ళు ఆశాభావంతో ఉన్నారు. కానీ అదృశ్యమైన 5వ రోజుకి వారికి తనకి తిరిగి రాదు, శవం కాలువలో ఉంది అని చెప్పడంతో వారంతా కూడా శోకంలో మునిగిపోయారు, తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. నిన్న సొంత గ్రామం జీకొండూరు గడ్డలమడుగు గ్రామంలో అంత్యక్రియలు కూడా జరిగాయి. భారీ ఎత్తున అక్కడున్న చుట్టుపక్కల అభిమానులు కావచ్చు, వాళ్ళ సన్నిహితులు, బంధువులు కావచ్చు, చుట్టుపక్కల దళిత ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా వచ్చి వారికి, ఎందుకంటే విజయ్ కుమార్, సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్కి చాలా మంచి పేరుంది. ఆయన ఇంజనీర్ గా చాలా కీలక బాధ్యతలు పోషించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో చాలా హౌసింగ్ బోర్డు కావచ్చు, జక్కంపూడి హౌసింగ్ సొసైటీ కావచ్చు, వీటన్నిటిని ఆయన చాలా తొందరగా కట్టారన్న మంచి పేరుంది. అటువంటి వ్యక్తి కడుపున 3వ కూతురు, 2వ కూతురుగా 3 కూతుర్లు మొత్తం, 2వ కుమార్తె ఈమె. అలాంటి కుటుంబంలో జన్మించిన ఈ అమ్మాయిని బాబీ అనే అతను మోసం చేశాడని వాళ్ళు కూడా, బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అతనికి కఠిన శిక్ష పడాలని చెప్పి వారంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసు అయితే, ఎందుకంటే డాక్టర్ సూర్యకుమారి సోదరి కర్ణాటకలో IAS అధికారిగా పనిచేస్తున్నారు, ఆవిడ కూడా హెచ్సిబా. ఇటు బాబీ తండ్రి జయరాజు. రైట్ మధు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూద్దాం.